చేయి పొడవు, చేయి కుట్లలోకి అనమాట. ఇది వచ్చేసి డౌనలు, ఇది చేయి లూజుకు. దీంట్లోనే 2 షేప్ పట్టికి, ఇది వీపు పట్టికి తీసుకున్నాను. వచ్చేసి షేప్ పట్టి కూడా కట్ చేసుకున్నాను. సేపు పట్టికి ఇప్పుడు వచ్చేసి అది క్లాత్ సరిపోగానే హ్యాండ్స్ వేరే తెచ్చామన్నమాట, అందుకనే కట్ చేశాను. బ్లౌజ్ పీస్ ఇచ్చారు, అది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి తక్కువ పడుతుంది, కాబట్టి మనం మళ్ళీ పక్కన కొనుక్కొచ్చుకున్నాం అనమాట. ఇది వచ్చేసి వీపు పట్టికి ఒక పావు ఇంచ్ అనమాట. ఇది వీపు పొడవు, ఇది వచ్చేసి నెక్ వెడల్పు, నెక్ పొడవు, షోల్డర్ కుట్లలోకి సంక సైడ్ అనమాట. రౌండ్ నెక్. బ్లౌజ్ వచ్చేసి కొంచెం అవి గిరిటర్వి ఇచ్చారన్నమాట డిజైన్. ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం. ఫ్రంట్ భాగం కట్ చేసుకున్నాము. ఫ్రంట్ భాగానికి ఇలా 2 ఇంచులు ఫోల్డింగ్ చేసుకుంటే సేప్ పట్టి కోసం అన్నమాట. షోల్డర్, ఫ్రంట్ నెక్, ఫ్రంట్ ఉక్సులు భాగం అన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ సరిగా ఉందో లేదో చూసుకుంటున్నాం. ఇలా చూసుకున్నాం. ఏమైనా ఉంటే మళ్ళీ కట్ చేసుకుంటే ఇదంతా సరిపోతుంది. ఫ్రంట్ భాగాలు కొంచెం పైకి పెట్టేసుకున్నాం. టక్స్లు వస్తాయి కాబట్టి సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇలాగా సేప్ పట్టీలు కట్ చేసుకున్నాం కదా, అవే పెట్టేసుకున్నాం సేప్ పట్టీలు. కావాలంటే వీపు పట్టీలు వేసుకోవచ్చు. పట్టి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ఉంటే కామెంట్